నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అత్యంత వివాదాస్పదంగా మారి తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనమైన అంశంగా మారినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కడప వేదికగా రాయలసీమలోని 4 జిల్లాలు కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలుతో పాటు నెల్లూరు జిల్లాతో కూడా కలుపుకొని మొత్తం 5 జిల్లాలో పెద్ద ఎత్తున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకత, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి, కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించి రాయలసీమ ప్రజలకు ఒక మరణ శాసనంగా లిఖించిందో, ఈ మొత్తం ఉదంతంపై ఏదైతే గత కొద్ది రోజులుగా ఒక వివాదం నడుస్తుందో, ఒక చర్చ నడుస్తుందో, ఈ అంశంపై ప్రజల్ని చైతన్యవంతం చేస్తూనే ప్రజల్లోకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉద్యమాన్ని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై కూటమి ప్రభుత్వ వైఖరిని బలంగా తీసుకువెళ్లేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ ప్రజా సంఘాలను కూడా కలుపుకొని మరో 4-5 రోజుల్లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కడప వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే అనంతపురానికి సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెద్ద ఎత్తున దీనిపై ఉద్యమిస్తామని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అటు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చంద్రబాబు నాయుడుతో క్లోజ్డ్ రూమ్స్లో మాట్లాడి ఈ ప్రాజెక్టును ఆపివేయించానని చెప్పిన నేపథ్యంలో అప్పటి నుంచి ఒక ఆందోళన, ఒక అలజడి నెలకొంది. ఆ తర్వాత ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక నిష్ప్రయోజనమని చెప్పడంతో మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసింది, ఎంత మేరకు పనులు చేసింది అనే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో, రాయలసీమ వాసుల్లో ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకునే ఆలోచన ఉన్నటువంటి రాయలసీమ వాసుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మూలంగా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల మూలంగా తమకు కలిగే నష్టం ఎటువంటిదో గ్రహించారు కాబట్టి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. సో ఈ వ్యతిరేకతను కూడగొట్టుకునేందుకు, ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, అదే సమయంలో రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడంతో పాటు అటు ప్రజలకు కూడా ఒక మేలు చేసే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రాయలసీమపై ఒక ఉద్యమం నిర్మించేందుకు సిద్ధమవుతుంది. మరో 4-5 రోజుల్లో కడప వేదికగా దీనిపై మొత్తం వైసీపీ నేతలు, కార్యకర్తలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో పాటు ముఖ్యంగా వివిధ ప్రజా సంఘాల నేతలను కూడా కలుపుకుని ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎన్ని దశల్లో చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక కార్యాచరణ రూపొందించనున్నారు. మొత్తానికి వైసీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఒక మాస్టర్ స్కెచ్ వేసింది. దీనికి అనుగుణంగా కసరత్తు ఇప్పటి నుంచే ప్రారంభమైంది.